మ్యాజిక్ షోన్ బై గాడ్. ఒక ఊరిలో బ్లెస్సీ, శామ్యూల్ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు యేసు ప్రభువుని చాలా గాఢంగా నమ్మేవారు. బ్లెస్సీ చాలా ధనిక కుటుంబానికి చెందినది, కానీ శామ్యూల్ చాలా బీదవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఇంటి తాము ఉంటున్న ఇంటి యజమాని వచ్చి శామ్యూల్తో ఇలా అంటాడు, శామ్యూల్, నా ఇంటి డబ్బులు ఎప్పుడు ఇస్తావని. శామ్యూల్ ఇలా అంటాడు, రేపటిలోగా నేను మీకు సర్ది ఇస్తాను యజమాని అని అంటాడు. యజమాని ఇలా అంటాడు, రేపు గనక నువ్వు డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే నేను మీ ఇంటి సామాన్లు బయట విసిరేస్తానని చెప్తాడు. ఇదంతా విన్న బ్లెస్సీ అక్కడి నుంచి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటుంది. ఆ మరుసటి రోజే తను వెళ్ళిపోతుంది. ఆ కొద్దిసేపటికే యజమాని వచ్చి డబ్బులు అడుగుతాడు. అలాగే శామ్యూల్ ఇలా చెప్తాడు, నాకు డబ్బులు అందవలసినవి అందలేదు, నేను రేపటి లోపల మీకు ఎలాగన్నా ఇస్తాను అని చెప్తాడు. కానీ యజమాని అవన్నీ వినకుండా బయటకు సామాన్లు విసిరేస్తాడు. అవన్నీ తీసుకొని ఎంతో బాధతో శామ్యూల్ తన ఊరి చివరన ఒక నది దగ్గరికి వెళ్తాడు. ఆ రాత్రి పస్తున పడుకుంటాడు ఒక చెట్టు కింద. పొద్దునే లెగిసి చూసేటప్పటికి తన ముందు ఒక మట్టి ఉంటుంది. తన తండ్రి నేర్పిన విద్య గుర్తొచ్చింది. ఆ మట్టితో కుండలు చేద్దామని అనుకుంటాడు. అలా కొన్ని కుండలు చేసి అమ్మగా వచ్చిన డబ్బులతో తను జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు అతను కుండలు చేయలేక జ్వరంతో పడుకుంటాడు. అతను ఆ కిందటి రోజు 2 కుండలు మిగలడం గుర్తొచ్చింది. ఆ కుండలను అమ్మేసి డబ్బులు తెద్దాం అనుకుంటాడు. కానీ బయట చూసిన తర్వాత తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను 2 కుండలు అమ్మడానికి వెళ్తే అతనికి చాలా కుండలు కనపడతాయి. అతను చాలా సంతోషపడతాడు. ఇన్ని కుండలు ఒక్క రాత్రిలో ఎవరు చేశారని ఆలోచనలో పడతాడు. అతను నమ్ముతాడు యేసు ప్రభువే తన తండ్రి తనకు చేశాడు అని. ఆ తర్వాత అవి అమ్మగా వచ్చిన డబ్బులతో ఆ ఇంటి బయట ఒక సీసీ కెమెరా పెడతాడు. అప్పుడు కుండలు దాటంటే అవే తయారవ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. యేసు ప్రభు అని తెలిసిన తర్వాత అతను